హలో అందరికి వెల్కమ్ టు డిఎన్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరికి నాగుల చవితి శుభాకాంక్షలు. ఈ రోజు నాగుల చవితి స్పెషల్ సాంబార్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. కొన్ని ఆవాలు, ఒక బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ చేసి వేసుకుంటున్నాను. వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలా మంచిగా కలుపుకోవాలి. తగినంత పసుపు వేసుకొని అంతా కలిసేలా మంచిగా కలుపుకున్నాక 2 నుంచి 3 నిమిషాలు క్యాప్ పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఉడికించుకున్నాక ఒక చెంచా కారం వేసుకొని అంతా కలిసేలా మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్నాక నానబెట్టి పెట్టుకున్న చింతపులుసును దీంట్లో పోసుకొని మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ పోసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక చెంచా ధనియా పౌడర్, కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకున్నాక ఇలా మరుగుతున్నప్పుడు శనగపిండిలో వాటర్ పోసుకొని కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. దాంట్లో దీంట్లో పోసుకొని అంతా కలిసేలా మంచిగా కలుపుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాలు మంచిగా ఉడికించుకున్నాక కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే మన నాగుల చవితి స్పెషల్ సాంబార్ రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. Thank you for watching.